చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చాలా ఇంపార్టెంట్, 3 జిల్లాలకు చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేయకొచ్చమని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అది ఇమీడియట్గా ఆ అమౌంట్ కొంత రిలీజ్ అయ్యి 2 గ్రామాల వాళ్ళు ఉండిపోయారు అధ్యక్ష. అవి కూడా చేయకపోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కొత్తగా ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఓకే సార్, ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష. ఏదైతే గోదావరి వరద నీరు 63.20 టీఎంసీల నీటిని తరలించి దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం, 30 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు 2009లో మరి 7,214 కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏ మాత్రం కూడా జరగనటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ 1గా ఏదైతే 10 టీఎంసీల నీటిని దగ్గర 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ 1లో మీది కూడా నర్సీపట్నం, అందులో కూడా 40,000 ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది. ఈ రకంగా ఆయన ఏదైతే 2,022 కోట్లకు ఆ రోజు టెండర్స్ని పిలిచడం జరిగింది. ఫేజ్ 1లో దగ్గర కొంత ఎర్త్ వర్క్, అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ 2019లో ప్రభుత్వం మారడంతో 2019, 2024 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఫేజ్ 1కి చేసింది 0 అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 2020లో ఆర్భాటంగా ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే 15,028 కోట్లు ఫేజ్ 2కి, ఫేజ్ 1కి 2,022 కోట్లు, మొత్తం 17,050 కోట్లు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు తప్ప 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈరోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేజ్ 2కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాలు, అదేవిధంగా ఒక లిఫ్టు, 3 రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి, విఎన్పురం, తాటిపూడి రిజర్వాయర్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా పంపు హౌసెస్, అదేవిధంగా R&R, ఇంకా 38,000 ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష. మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్తే తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరొక క్వశ్చన్ ఏదైతే శారదా నది మీద మరి ఏదైతే బ్యారేజీల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఏదైతే ఈ శారదా నది అనేది అనంతగిరి నుంచి ఎస్రాయం వరకు 125 కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్, చెక్ డ్యామ్స్ అంటే దగ్గర 24 స్కీమ్స్ వరకు కూడా ఈ శారదా నది మీద ఉన్నాయి. ఈ దగ్గర 40,000 ఎకరాల వరకు కూడా ఆయకట్టుకి మరి సాగునీరు అందిస్తూ ఉంది. అయితే దురదృష్టం ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా 4 స్కీమ్స్ అయితే మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో 2018లో మనం పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ మరి ఆ రోజు 23.86 కోట్లు 2018లో నిధులు మంజూరు చేశాం. మరి తర్వాత దురదృష్టం 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 19, 24లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా
ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారంటే నదుల అనుసంధానం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం. అంటే ఏదైతే గతంలో మన తెలుగువాడు తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పేవాడు ఏదైతే ఈ యొక్క గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే నదుల అనుసంధానం ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారో దాన్ని ఈరోజు ఆచరించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రుణం తెచ్చుకునేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మాకు ఏదైతే 7-8 రివ్యూస్ ఏదైతే ఇంటర్నల్గా డిపార్ట్మెంట్లో జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద స్పెసిఫిక్గా ఆయన కూడా మరి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ విజిట్ మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించడం, అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ విజిట్ కూడా పోలవరం ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికే వచ్చారని అంటే చాలా క్లియర్గా ఆయన ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ యొక్క మెయిన్ లెఫ్ట్ కెనాల్ గోదావరి వరద నీటిని ఆ ఉత్తరాంధ్రకి పంపించాలనేటువంటి కృతనిశ్చయం ఆయన ఉద్దేశం కనపడుతూ ఉంది అధ్యక్ష. అందుకే ఏదైతే మాకు కూడా ఆల్రెడీ పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఆ పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి ఆర్థిక పరిస్థితి ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా 1600 కోట్ల రూపాయలు ఆయన అనుమతులు ఇచ్చి ఆల్రెడీ టెండర్లు దశ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి మరి ఫస్ట్ ఫేజ్గా 1600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు టెండర్స్ పిలిచి ఏదైతే పనులు రేపు నెలలో ప్రారంభిస్తూ ఉన్నామనంటే ఉత్తరాంధ్రకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ పనులను కూడా అనుకున్నటువంటి సమయానికి దానికి కూడా నిర్దేశం కూడా ఇచ్చారు అధ్యక్ష. ఏదో మనం టెండర్స్ పిలిచాము ఏదో 4 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కాదు, మాకు టైం బాండ్ కూడా ఆ ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి వచ్చే సీజన్కి అంటే 2025 జూలై కల్లా ఏదైతే ఆ యొక్క గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి. ఒక్కసారి ఏదో సమయం చూసి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలందరితో మీ అధికారులతో మీరు ఒకసారి సమావేశం పెడితే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది, మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంటుంది. కాబట్టి ఏదో సమయంలో మీరు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేతో మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మై రిక్వెస్ట్. టైం ప్లీజ్. మీరు రామకృష్ణ గారు మీ సీనియర్ మెంబరు, వారి మీద విశ్వాసం ఉండే ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద రాజధాని పెడతామన్నా సరే అక్కడ ప్రజలంతా కూడా ఈ కూటమికి ఓటు వేయడం జరిగింది. తర్వాత మంత్రిగా చెప్తూ 1.5 సంవత్సరాల్లో లెఫ్ట్ కెనాల్ అయిపోద్దంటారు. దానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇప్పటి నుంచి చేయకపోతే అది పూర్తయినా సరే రైతులకి అందుబాటులో నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా ఇప్పటి నుంచి ఆ పనులు కూడా మొదలు పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఇన్ టైంలో పూర్తి చేయాలండి, అంచేది కొంచెం సహకరించాలి సార్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 23 అండి, కార్మిక శాఖ మంత్రి గారు. సార్ మీరు మాట్లాడే ముందు ఒక విషయం, క్వశ్చన్ అవర్ని కొంచెం సీరియస్ తీసుకోవాలి మంత్రులు కూడా. మంత్రులు లేట్గా వస్తే ఎట్లా ప్లీజ్. మీరు ఎవరికో క్వశ్చన్ అవర్ ఇంపార్టెంట్ పబ్లిక్కి అండ్ మా మెంబర్స్కి. మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆలస్యమైనందుకు క్షమించాలి అధ్యక్ష. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించి అసెంబ్లీలో నిలబెట్టిన రామచంద్రపురం ప్రజానికానికి అలాగే స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరియు యువనేత లోకేష్ గారికి, మరియు నా తోటి మంత్రులు శాసనసభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మరియు ఇతర నియోజకవర్గాల్లో కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులో లేదనేది వాస్తవమేనా? ఆసుపత్రులు లేనందున కార్మికులు
తీవ్ర ఇబ్బంది పడుతున్నారనేది కూడా వాస్తవమేనా అని అడగడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రస్తుతం తణుకులో ఐపీ హోల్డర్స్ సుమారు 12,610 మంది ఉన్నారు అధ్యక్ష. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం సుమారు 20,000 మంది దాటితే కానీ అక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించడం అవ్వదు అధ్యక్ష. 20,000 దాటిన తర్వాత చేరినప్పుడు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించవచ్చు అధ్యక్ష. అలాగే అక్కడ ప్రజెంట్ 12,610 మంది ఉన్నారు కాబట్టి అక్కడ డిస్పెన్సరీ హాస్పిటల్ 2 డాక్టర్లతో మరియు మెడిసిన్ అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. అలాగే సుమారు రాజమండ్రిలో 45 కిలోమీటర్ల తణుకు నుంచి 45 కిలోమీటర్ల వ్యవధిలో రాజమండ్రిలో కేఎస్ఐ ఆసుపత్రి ఒకటి, అలాగే కాకినాడ 95 కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి ఉంది అధ్యక్ష. మరి మీరు ఎలాగ ఈఎస్ఐ విషయం వచ్చింది కాబట్టి అధ్యక్ష, నాకు కొంత సమయం ఇస్తే గత ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి మీద ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 5 నెలల్లో ఏం చేసింది అనేది చెప్పదలిచాను అధ్యక్ష. గత ప్రభుత్వం 2014-19 నుంచి 14-19లో సుమారు 5 లక్షల మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉండేవారు అధ్యక్ష. 2014-19 5 లక్షల నుంచి సుమారు 11,50,000 మంది ఈ ఐపీ హోల్డర్స్కి చేరుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే 2019-24 వైఎస్ఆర్ ప్రభుత్వంలో సుమారు 11,50,000 నుంచి 14 లక్షలు మాత్రమే నమోదు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనికి కారణం ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణంలో కానీ అలాగే ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్వహణలో కానీ గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది అధ్యక్ష. సుమారు 616 కోట్ల బడ్జెట్ కేటాయింపు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం మానేసి అది మరుగున పడిపోవడం జరిగింది అధ్యక్ష. అలాగే మన ఈ 5 నెలల్లో జరిగింది అధ్యక్ష, సుమారు 7 హాస్పిటల్స్కి ఈ సైట్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. మొన్న అచ్యుతాపురంలో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి నిర్మించడం శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. మొన్న జరిగిన ఎసెన్షియా ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన సుమారు 15 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఇదే హాస్పిటల్ గత 616 కోట్లు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు అధ్యక్ష. ఆ 69 కోట్లతో ఆనాడు ఈ అచ్యుతాపురంలో ఈ హాస్పిటల్ కట్టినట్టయితే సుమారు 5-6 మంది బతికేవారు అధ్యక్ష. అదే కాకుండా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ గుంటూరు 100 పడకల హాస్పిటల్ కోసం సైట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే పెనుకొండ, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళంలో కూడా సైట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా దీనికి భిన్నంగా మన ప్రభుత్వం రాగానే గత ఈఎస్ఐ కార్పొరేషన్కి అప్పగించిన విజయవాడ గుణదల ఆసుపత్రిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు పార్సాది గారు ఓన్లీ 1 minute. ధన్యవాదాలు అధ్యక్ష. క్లారిటీ ఇద్ది కదా నేను అత్యంత